శ్రీశైలం ప్రాజెక్టు పాడు చేసేశారు, పట్టించుకోలేదు, ఇట్లాంటి జగన్ టైంలో పట్టించుకోలేదు అన్నటువంటి ఆరోపణలు వాస్తవంగా 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అది. కాకపోతే ఈ ప్రాజెక్టుని ఏదైతే గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు, ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. 10వ నెంబర్ గేట్ దగ్గర వచ్చే లీకేజ్ వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పారు. గేట్ నుంచి నీటి లీకేజ్ 10% కంటే తక్కువగా ఉందని స్పష్టం చేశారు. రేడియల్ క్రస్ట్ గేట్ల క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయమన్నటువంటిది తను ఇచ్చినటువంటి సజెషన్. అట్ ద సేమ్ టైం రేడియల్ క్రస్ట్ గేట్ల క్రమం మరో 5 ఏళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. శ్రీశైలం గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని సూచించారు. శ్రీశైలం ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ఫ్లంజ్ పూల్ ఉంది. దీని గురించినే ఎక్కువ కథనాలు వచ్చినాయి. ఫ్లంజ్ పూల్ నాశనం అయిపోతుంది, అది కొట్టుకుపోతుందని. అయితే ఫ్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం ఆనకట్టకు ఎట్లాంటి ప్రమాదము లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.